ఎమ్మెల్యేలు ఎంపీలు కానటువంటి కార్యకర్తలు నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నారు. చెయ్యండి మీరు అక్కడ, ఇక్కడ హెడ్ క్వార్టర్ పెట్టండి అని అడగండి. అప్పుడు మనకి పన్నులు వస్తాయి, గ్రోత్ వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది. కానీ అదేమి చెయ్యరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వేరే కంపెనీని, వేరే వ్యవస్థలు నాశనం చేస్తాం కదా మనమే. ఇప్పుడు జగన్ భారతీయ సిమెంట్స్ నాశనం చేయాలి వీళ్ళు, అలాగే అమర్ రాజ్యాన్ని వీళ్ళు నాశనం చేయాలి. జగన్ తరపున ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే వైసీపీకి సంబంధించిన పారిశ్రామికవేత్తలు తెలుగుదేశం వచ్చి నాశనం చేస్తుంది వ్యాపారాన్ని. పారిశ్రామికవేత్త తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినయో, జనసేన వాళ్ళకి సంబంధించినయో వీళ్ళు వచ్చి నాశనం చేస్తారు. కాబట్టి రాజకీయం ఇక్కడ చేద్దాం, రాక్షసత్వం ఇక్కడున్న ప్రజలతో చేద్దాం, మనం మాత్రం బయట చక్కగా వ్యాపారాలు చేసుకుని బతుకుదాం. సంపాదించిన డబ్బులు ఇదే ప్రస్తుతం నడుస్తుంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రోత్ ఇంజిన్ మీరు ఇప్పుడు చేసే టాపిక్ సంబంధించి ఒక మాట మాట్లాడారు ఇందాక. అంతేకాదు మావిగన్ అని ఒక పేరు పెట్టాలి రాజధానికి, అమరావతి కాదు అనే ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఒకసారి ఆయన మాటల్లో వినిపిస్తాను. కొద్ది నెలల కిందటి నేను చెప్పిన మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలు పెట్టాం, పర్మిషన్ తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు చేస్తాం, ఇచ్చినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం. ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేశాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాము మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. అరే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేని అనుకుంటే సరే వేరే పేరు పెట్టండి.